5,000 కోట్లకి తీసుకెళ్ళాడు. ఉమ్, ఖర్చు జీతాలు డబుల్ చేశాడు ఆయన. ఉమ్, దాదాపుగా 42% ఏమో ఫిట్మెంట్ ఇచ్చాడు కదా. ఉమ్, దానివల్ల జీతాలు దాదాపుగా అంతకుముందు 50,000 వాళ్ళకి ₹1,00,000 దాకా వెళ్ళిపోయాయి. ఉమ్, 98,000 92,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఉమ్, ఖర్చు పెరిగింది. ఉమ్, అయితే ఆ టైంలో ఈయన అదృష్టం ఏంటంటే రెవెన్యూ లోటు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాను, అందువల్ల జీతాల డబ్బులకు ప్రాబ్లం రాల ఉమ్, 5 ఏళ్ళు కూడా. Hmm. రెవెన్యూ లోటు అంటే మనకు వచ్చే సంపాదన, మనకి పోయే ఖర్చు ఉమ్, పోను, మిగతా ఎంత లోటు ఉందో అది కేంద్రం భర్తీ చేసేది. ఉమ్, కాబట్టి ఆ జీతాల డబ్బులు కేంద్రం ఇచ్చేసింది కాబట్టి ఆ రోజున ఉద్యోగులకి ఏ ప్రాబ్లం రాల. ఉమ్. సీన్ కట్ చేస్తే ఏ సంపద సృష్టిస్తే అసలు గొడవే ఉంది. అప్పుడు 2014 ముందు నాకు గుర్తు, నేను జమ్నీలోనే ఉన్నట్టున్నాను, ఏదో విశాఖ దగ్గర బాక్సైట్ గనులు ఏవే ఉండేవి అవిని ఇవి కనుక అమ్మేస్తే భారీగా డబ్బులు వస్తాయి అని, అంటే సంపద సృష్టికి సంబంధించిన మార్గాలు కూడా ఆయన చెప్పాడు. నేను ఆల్రెడీ 2 రోజుల నుంచి ఎదుగుతున్నాను, బయట దొరకట్లేదు, అంటే యూట్యూబ్ అప్పుడు ఎంత అలా లేదు కదా, ఇంకా లేదు కానీ అన్నాడు, నాకు బాగా గుర్తు, నేను విన్నాను. ఇప్పుడు మాత్రం అసలు ఆ సంపద సృష్టి అనే పదం వస్తుంది తప్ప సంపద సృష్టి మార్గాలు ఏంటి, ఏది అమ్మేస్తాం, లేదంటే మనకి ఏ సంపద ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఏ గనులు ఉన్నాయి, ఇది రావట్లేదు. ఎందుకు చెప్పట్లేదు ఆయన? అప్పుడు అది ఎందుకు వచ్చిందంటే ఎన్నికల మేనిఫెస్టో ఈయన ప్రకటించినటువంటి సందర్భంలో మీట్ ది ప్రెస్లు జరిగాయి. అవును, అవును. మీట్ ది ప్రెస్ లో జర్నలిస్ట్ అడిగారు హైదరాబాద్, ఉమ్, 85,000 కోట్లు దీనికి అవుతుంది ఖర్చు, ఉమ్, రైతు రుణమాఫీకి. ఉమ్, డ్వాక్రా మహిళలది 18,000 కోట్లు అవుతుంది, దగ్గర దగ్గర 1,00,000 కోట్లు అవుతుంది, ఎట్లాగా నువ్వు కడతావు అని అడిగారు. ఉమ్, ఉమ్, అడిగితే నాకు బాగా గుర్తు, ఆయన దక్కన్ క్రానికల్ ఆయన అనుకుంటా అడిగారు. ఆయన ఉమ్, ఉమ్, అడిగితే బాబాయ్ గారు అనేది అంటారు కదా, ఆయన అడిగారు అనమాట. ఉమ్, అడిగినప్పుడు అప్పుడు చెప్పింది ఏంటంటే, నా సంగతి మీకు తెలియదా, నేను సంపద సృష్టించిన ఇవాళ హైదరాబాద్ బతుకుతోందంటే, ఇవాళ ఇంత సంపద హైటెక్ సిటీ వచ్చిందంటే